హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. అల్లు అర్జున్ కేస్ 24 అవర్స్. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అవ్వటం వరకు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఏం తెలుసు, ప్రతోడు ఖచ్చితంగా అక్కడక్కడ సైట్స్లో చూసి, లేకపోతే న్యూస్ ఛానల్స్లో వచ్చేటువంటి అంశాలను మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తావు అని మీకు అనిపించవచ్చు. బట్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేసుని అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేంత వరకు నేను అక్కడే ఉన్నాను. ఈ కేసుని నేను ఫాలో అప్ అవ్వటం జరిగింది. ప్రతి ప్లేస్లో కూడా మేము తిరగటం జరిగింది. మేము ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఏం జరిగింది, ఎలా అయింది, ఇవన్నీ కూడా ఏదో ఇండైరెక్ట్గా అట్లా చెప్పను. కానీ నేను ఏం చెప్తాను అంటే, అసలు అల్లు అర్జున్ కేసు నమోదయ్యి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం నుంచి కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి ప్రత్యక్షంగా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ క్రైమ్ రిపోర్టర్గా ఇప్పుడు నేను ఆ విషయాన్ని రివీల్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక నమ్మకం కుదరదు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకపోతే. యాజ్ ఏ ఒక ప్రాపర్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్గా పనిచేసినటువంటి నేను ఆ కేసుని పూర్తిగా దగ్గరుండి ఫాలో అప్ అయ్యి ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసి, ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని, ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆ స్పాట్లో ఉండి లైవ్ రిపోర్టింగ్ చేసినటువంటి వ్యక్తిని కాబట్టి A to Z మాకు ఏం తెలిసింది, అసలు మేమేం చేయాల్సి వచ్చింది, మా యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఆ కేసులో ఏం జరిగింది, ఓవరాల్గా అరెస్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ మధ్యలో జరిగినటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అటు అల్లు అర్జున్ వర్షన్ నుంచి, రిపోర్టర్ల వర్షన్ నుంచి. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా, క్రైమ్ రిపోర్టర్గా నేను ఆ విషయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఆ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. వాస్తవానికి నిన్న మాకు ఆల్రెడీ మోహన్ బాబు కేసు అనేది జరుగుతూ ఉంది. మోహన్ బాబు కేసు జరుగుతున్నప్పుడు తను గన్ సబ్మిట్ చేయాలి, అలాగే విచారణకు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి ప్రతినిధి, మా మిత్రుడు, మా సోదర సమానుడైనటువంటి రంజిత్ అనేటువంటి స్వామిమాలలో ఉన్నటువంటి రంజిత్ మీద జరిగినటువంటి దాడి తర్వాత ఆ కేసు అనేది మోహన్ బాబుకు సంబంధించి ఆయన మీద హత్యాయత్నం కేసు అనేది నమోదైన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ కేసులో భాగంగానే పోలీసులు మోహన్ బాబును విచారించడానికి జల్పల్లి నివాసం దగ్గరికి వెళ్తున్నారు, అలాగే ఫిలిం నగర్ నివాసం దగ్గరకు వస్తున్నారు. అసలు ఆయనేమో ఎక్కడా ఉండట్లేదు. సో దీన్ని అసలు ఎక్కడ పోలీసులు విచారిస్తున్నారు, పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా వాళ్లతో పాటు మేము కూడా ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి, విచారణ అనేది ఎక్కడ జరుగుతోంది, పోలీసులు మోహన్ బాబు గన్ను సీజ్ చేశారా లేదా, ఆ సరెండర్ చేశాడా లేదా మోహన్ బాబు, ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి సందర్భంలోనే నిన్న 10 గంటల ప్రాంతంలో వాస్తవానికి ఫిలిం నగర్లో ఉన్న మోహన్ బాబు ఇంటి దగ్గర మేము వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ పోలీసులు ఎవరు కూడా కనిపించలేదు, ఇక్కడ ఎవరు రాలేదు అని నేను తిరిగి ఆఫీస్కు రిటర్న్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఒక్కసారిగా నాకు ఒక బ్రేకింగ్ అనేది వచ్చింది. మాకు ఎస్పెషల్లీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్టు చేస్తున్నారు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా వెహికల్ని మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి ఇమ్మీడియట్గా జూబ్లీ హిల్స్లో తన ఇల్లుంటుంది, జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ నివాసానికి వెంటనే డైవర్ట్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు, అప్రమత్తం అయిపోయారు. అప్పటికే తీసుకెళ్ళిపోయారు, మూవ్ చేసేశారు అల్లు అర్జున్ని. అక్కడ ఇంటి దగ్గర మేము వెళ్ళే వరకే అల్లు అర్జున్ని మూవ్ చేయడం అయిపోయింది. ఇమ్మీడియట్గా నేను దాని మీద ఒక లైవ్ అనేది ఇచ్చేసిన తర్వాత అసలు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రాపర్గా తెలుసుకున్నప్పుడు చిక్కడపల్లి పోలీసులు వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ని A11గా కేసు బుక్ చేశారు. ఆయన మీద ఉన్నటువంటి కేసులు మాకు ఆల్రెడీ FIR కాపీ, ఏమని కేసులు బుక్ అయ్యాయనే దానికి సంబంధించినటువంటి FIR కాపీ కూడా వచ్చింది. ఆ FIR కాపీలో సెక్షన్ 105 అలాగే 118 క్లాజ్ 1
బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మనకి రీసెంట్గా బిఎన్ఎస్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కదా, ఆ సెక్షన్స్ ప్రకారం నూతనంగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం కూడా ఒక కేసు అనేది నమోదు చేశారు. సో ఈ 105 అలాగే 118 ఏంటి అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మనిషికి జరిగినటువంటి ఇబ్బందిలో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఉండటం, ఒక వ్యక్తి మరణానికి సంబంధించి ఆయన యొక్క ప్రమేయం కలిగి ఉండటం, అది డైరెక్ట్ అతనే చంపడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అతని యొక్క ప్రమేయానికి సంబంధించి కావచ్చు, తనకు కూడా ఇందులో సంబంధం ఉంది, ఒక వ్యక్తి చనిపోవడంలో ఈ వ్యక్తికి సంబంధం ఉంది అనేటువంటి విషయాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లని అల్లు అర్జున్ మీద నమోదు చేశారు. వాస్తవానికి అంతకంటే ముందే మాకు ఆల్రెడీ మీరు వార్తల్లో కూడా అన్నింటిలో కూడా చూసే ఉంటారు. అప్పటికి ఈ కేసులో సంధ్య థియేటరు యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అయిపోయింది. సంధ్య థియేటర్లో సెక్యూరిటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం అయిపోయింది. సో కేసు నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఒక అక్కడితో ఆగిపోయింది. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ యొక్క పాత్రకు సంబంధించి మరి ఇది తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందా, పోలీసులు సీరియస్గా తీసుకున్నారా అనే విషయాలను కూడా పక్కన పెడితే, సో మొత్తానికి పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని సంధ్య థియేటర్ కేసులో ఇన్సిడెంట్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది అని వాళ్ళు భావించిన తరువాత ఆయన మీద యాక్షన్కు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి మొదట అసలు విచారిస్తారేమో అని అనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్ట్గా అక్కడ ఫ్యామిలీతో గడుపుతున్నటువంటి సందర్భంలోనే జూబ్లీ హిల్స్ నివాసంలో అల్లు అర్జున్ వెంటనే రావటం, ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా చికటిపల్లి పోలీస్ స్టేషన్కు మూవ్ చేశారు. మాకు ఈ విషయం నేను జూబ్లీ హిల్స్ ఇంటి దగ్గర లైవ్ ఇచ్చేసాను, అయిపోయింది ఛానల్లో. అక్కడ నుంచి ఎప్పుడైతే చికటిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారు అటువంటి విషయం తెలిసిందో మేము ఇమ్మీడియట్గా చికటిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. వాస్తవానికి అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం అప్పటికి పెద్దగా క్రౌడ్ అనేది క్రౌడ్ రావలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసేలోగానే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయారు. అల్లు అర్జున్ని బయట ఫ్యాన్స్ వాళ్ళందరికీ తెలిసేలోగానే ఇమ్మీడియట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కొంత విచారణ అనేది జరిగింది. విచారణ జరిగినటువంటి సందర్భంలోనే ఈ లోపల ఖచ్చితంగా ఇప్పుడు నా ఛానల్తో పాటు మిగతా ఛానల్స్ అన్నిటిలో కూడా ఈ విషయానికి సంబంధించిన విషయం అనేది అందరికీ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర విపరీతంగా గ్యాదర్ అయ్యారు. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏంది బ్రో అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది, ఎక్కడ ఏదైందంటే ఈ విషయాన్ని నేను హైకోర్టులో జరిగినటువంటి వాదనల విషయాన్ని ప్రస్తావించేటప్పుడు చెప్తాను. ఇప్పుడు జరిగినటువంటి ఆ ప్రాసెస్ని అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి, ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా చెప్తాను. బట్ ఇప్పుడు ఈలోగా మాత్రం ఏం జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించి మేము ఇన్వాల్వ్ అయినటువంటి తీరు కావచ్చు, అక్కడ అల్లు అర్జున్ని ఎలా ఏం చేశారు అనే దానికి సంబంధించి కూడా ఆ విషయాలను కూడా మొదటగా మాట్లాడుకుందాం. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు లోపల ఉంచడం జరిగింది. పెద్దగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు అశోక్ నగర్, టోటల్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అంటే అశోక్ నగర్కి సంబంధించి అక్కడ ఎడ్యుకేషనల్ అంతా కూడా మెయిన్ రోడ్ నుంచి బ్లాక్ చేయడం జరిగింది. అటువైపు ఇంకొక సైడ్ కూడా బ్లాక్ చేసి పూర్తిగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సో కొన్ని గంటల పాటు అక్కడ ఆయన్ని విచారణ కోసం ఉంచారు. విచారణ కోసం వచ్చినప్పుడు ఇప్పుడు విచారించి వదిలేస్తారా లేకపోతే ఆయన్ని రిమైండ్ చేస్తారా, అసలు ఏంటి అనేది కొంత ముందు ఒక సస్పెన్స్ అయితే ఉంది. సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళాము, వెంటనే అసలు ఫుల్ క్రౌడ్ ఫ్యాన్స్ బీభత్సంగా వచ్చారు. ఎందుకంటే అశోక్ నగర్లో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అసలు రిపోర్టర్లు అందరం ఎక్కడెక్కడో ఉండిపోతున్నాం, అందరం తెలిసిన వాళ్ళమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా విపరీతంగా వచ్చేసారు. వాళ్ళు అసలు ఒక తోపులాట జరుగుతుంది, లోపలేమో అల్లు అర్జున్ని ఉంచారు, అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ అనే ఒక సస్పెన్స్ అయితే మాత్రం క్రియేట్ అయింది. అయితే అప్పుడు పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అంటే స్నేహారెడ్డి వాళ్ళ నాన్న ఆయన, వీళ్ళిద్దరు కూడా అల్లు అర్జున్తో పాటే వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ అసలు ఏం జరగబోతుంది ఏంటంటే కేసు ఇన్వెస్టిగేషన్స్కు సంబంధించి పోలీసులు చిక్కడపల్లి పిఎస్లో ఉంచినటువంటి వ్యవహారానికి సంబంధించి వాటన్నిటి కూడా ప్రత్యక్షంగా ఉండి చూస్తున్నారు. కట్ చేస్తే అసలు లోపల ఏం జరుగుతుంది తీసుకొచ్చారని చెప్పి మేము పక్క నుంచి బయట నుంచి లైవ్లు ఇస్తూనే ఉన్నాం. కట్ చేస్తే ఈలోగా హైదరాబాదు అడిషనల్ సిపి విక్రమ్ మాన్ సింగ్ అని ఉంటారు.
విక్రమ్ మాన్ సింగ్ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రొసీజర్ ఏ రకంగా ఉండబోతుందని ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళి రిపోర్టర్లు అందరం కలిసి అడిగినప్పుడు ఆయన ఒకటే విషయం చెప్పారు. యాజ్ పర్ ప్రొసీజర్ ఒక వ్యక్తిని రిమాండ్ చేయాలంటే ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతామో ఆ ప్రొసీజర్ని మేము ఫాలో అవబోతున్నాము. సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఏం చేస్తారు, ముందుగా ఒక వ్యక్తిని రిమాండ్ చేయాలంటే ముందుగా ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించాలి. వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ముందుగా తీసుకెళ్ళి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కోర్టులో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ మొత్తాన్ని కూడా చూపించి రిమాండ్కు ఇవ్వమని చెప్తాము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆయన యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పుడు ఏంటి అల్లు అర్జున్ రిమాండ్ చేస్తారా, అసలు ఏం జరగబోతోంది, A11గా ఉన్నాడు, అసలు ఇందులో అసలు ఎట్లా అవుతుంది ఇదంతా అని ఒక డౌట్ అయితే వచ్చింది. డౌట్ వచ్చినటువంటి సందర్భంలోనే వితిన్ మినిట్స్లో 1 గంట 2 గంటలు ఏమో గడిచిన తర్వాత వెంటనే మొత్తం వెహికల్స్ అన్ని అలర్ట్ అయిపోతున్నాయి. ఈయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు, వెంటనే వైద్య పరీక్షల కోసం తీసుకెళ్ళిపోతున్నామని. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ సిటీలో ఏ ప్రముఖ వ్యక్తినైనా సరే అయితే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తారు, లేదంటే ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో మాకు ఆల్రెడీ మేము లోకల్ ఏరియా స్ట్రింగర్స్ అంటారు, లోకల్ రిపోర్టర్స్ ఉంటారు. ఏరియా వైజ్గా హైదరాబాద్లో ఏ ఏరియాలకు సంబంధించి నుండి లోకల్ రిపోర్టర్స్ ఉంటారు. వాళ్ళందరిని కూడా అలర్ట్ చేశాం. ఈ ప్రాంతంలో ఏమన్నా హాస్పిటల్స్లో, ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్లో ఏమన్నా అలర్ట్స్ ఉండి పోలీసుల బందోబస్తు అనేది ఎక్కువగా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకొస్తున్నారు, వెంటనే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు అటువంటి విషయాన్ని మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. అయితే వెంటనే గాంధీ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు, కేవలం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, వీళ్ళందరితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున బందోబస్తు జరుగుతుంది అన్న విషయం తెలియగానే మేము ఇమ్మీడియట్గా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ కాన్వాయ్ అనేది మా వెనకాల వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ని తీసుకొని రాగానే అప్పటికి ఇక పోలీసులు అక్కడ పెద్ద అసలు మామూలుగా లేదు. బయట ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే ఎమర్జెన్సీ పేషెంట్లు, ఖచ్చితంగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పేషెంట్లను వీళ్ళని రాణిస్తూనే ఉన్నారు. ఇక మిగతా అపరిచిత వ్యక్తుల్లాగా కనిపిస్తే మాత్రం వాళ్ళందరినీ ఆపేస్తూ ఉన్నారు. సో వెంటనే ఆపేసిన తర్వాత మేము ఇక వరుసగా లైవ్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాం. ఇక్కడ కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. తర్వాత ప్రొసీజర్కి సంబంధించి ఇప్పుడు మీకు ఏ విషయం అయితే చెప్పానో వెంటనే ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని నాంపల్లి కోర్టుకు తీసుకుపోతున్నారు. ఈ విషయాన్ని వీటన్నిటి కూడా అదంతా మెన్షన్ చేసుకుంటూ లైవ్లు ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే ఎప్పుడైతే నాంపల్లి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ఇదంతా జరుగుతూ ఉండగానే ఇంకొక వైపున అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లాయర్లు తన మీద నమోదైనటువంటి కేసుని క్వాష్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇందులో ఆయన యొక్క ప్రమేయం అనేది ఆయన మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, 105 సెక్షన్ కావచ్చు, 118 క్లాజ్ 1 కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఆయన ఒక వ్యక్తి మరణంలో సూత్రధారుడని ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ రకరకాల సెక్షన్లన్నీ పెట్టారు కదా. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఆయనకి సంబంధం లేదు, ఈ కేసును కొట్టేయాలని క్వాష్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు అల్లు అర్జున్కు సంబంధించిన లాయర్లు. దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది. హైకోర్టు యాక్సెప్ట్ చేసి 4 గంటలకి దీని మీద విచారణకు తీసుకుంది. 4 గంటలకు విచారణకి. ఇప్పుడు ఖచ్చితంగా సమయం ఎంత అవుతుంది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు 11 o'clock అట్లా అవుతుంది. సో అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకురావడానికి 12:30 or 1 అవుతుంది. 1 గంట 1:30 2 గంటల ఆ సమయంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురాగానే ఇప్పుడు వెంటనే మెడికల్ పరీక్షలు అనేవి చేయాలి. మెడికల్ పరీక్షలు చేయాలనుకున్నప్పుడు లోపలికి వెళ్ళగానే ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు జనరల్ వార్డుకి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేశారనుకో, వచ్చింది ఎవరు, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కనుక వైద్య పరీక్షలు చేశారనుకో, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్యులు కావచ్చు, నర్సులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పనులు మానేసి ఈయన వైపే చూస్తూ ఉంటారు. అంతా డిస్టర్బ్డ్ అయిపోతుంది. పేషెంట్లు పక్కన వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈయన వైపే చూసుకుంటూ అక్కడ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో చాలా తెలివిగా పోలీసులు కూడా ఏం చేశారు, వైద్య పరీక్షల కోసం సూపరింటెండెంట్ ఆఫీస్లో అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు చేయించి అక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 40 minutes పట్టింది గాంధీ హాస్పిటల్లో. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఆయన్ని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు
మేము అప్పటికి లైవ్లు ఇవ్వటం అయిపోయింది. ఇమ్మీడియట్గా మూవ్ అవుతున్నాడు అని చెప్పిన విషయం చెప్పేసిన తర్వాత అక్కడ నుంచి మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి, పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకరు, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు కొడుకు అన్న కొడుకు నాగవంశీ ప్రొడ్యూసర్ తను, వీళ్ళందరూ ఉన్నారు. వాస్తవానికి నేను లైవ్లో ఉన్నప్పుడు వీళ్ళని పట్టుకున్నాను, వీళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్ట్ కూడా అవటం జరిగింది నేను. సో వీళ్ళు కూడా వచ్చారు అక్కడికి. అలాగే బన్నీ వాసు, వీళ్ళందరూ కూడా ఇక క్యారీ అవుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ముందు పోలీసులు తీసుకెళ్ళటం, వెనకాల వీళ్ళ వెహికల్స్ వేసుకొని రావటం, ఇదే జరుగుతుంది నేనంతా స్టోరీ అంతా కూడా. సో కానీ ఈ మాట ఎప్పుడైతే బన్నీ అరెస్ట్ చేయడం విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా A to Z వెనకాలే ఉన్నాడు అల్లు అరవింద్ గారు. తండ్రి కదా, సో ఆయనకు ఇది ఉంటుంది కదా, సో ఆయన వెనకాలే ఉన్నారు. బన్నీ వాసు బేబీ మూవీ ప్రొడ్యూసరు, SKN, సో వీళ్ళందరూ కూడా నాగవంశీ పుష్ప 2 మూవీకి సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళందరూ కూడా పక్కనే ఉన్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ వైద్య పరీక్షలు జరిగాయో వెంటనే కోర్టుకు తీసుకెళ్లారు, నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళి అసలు ఏం జరగబోతోంది, ఇదేంటి ఇప్పుడు కోర్టులో కేసు ఏం నిలబడదలే, కొట్టేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ఏదో చూస్తే అర్ధగంట అయిపోయింది, గంట అయిపోయింది, ఇంకా తీర్పు రావట్లేదు. ఒకవైపు ఏమో 4 గంటలు అప్పటికి ఇక్కడ ఆయన తీసుకురావడానికి సంబంధించి ఒక 2 o'clock ఏమో అవుతుంది, 2:30 or సంథింగ్ ఆ టైంలో తీసుకొచ్చారు నాంపల్లి కోర్టుకి. సో 4 గంటలైనా సరే ఇంకా తీర్పు రావట్లేదు నాంపల్లి కోర్టులో. ఒకవైపున అక్కడ 4 గంటలకి వాదనలు వినాల్సినటువంటి అవసరం ఉంది హైకోర్టులో, ఎందుకంటే క్వాష్ చేయాలని చెప్పని పిటిషన్ వేశారు కదా. అక్కడ వీళ్ళ అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి అల్లు అర్జున్ తరపున అయితే నాంపల్లి కోర్టులో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, హోమ్ మినిస్ట్రీ తరపున న్యాయవాదులు, అంటే పోలీస్ వ్యవస్థ అనేది హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది కాబట్టి వాళ్ళ తరపున న్యాయవాదులు, ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదులు వాళ్ళ తరపున వాదిస్తారు. పోలీసుల తరపున అల్లు అర్జున్ తరపున తను నియమించుకున్నటువంటి న్యాయవాదులు వాదిస్తారు. సో ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా ఏం తీర్పు వస్తుంది అని చెప్పిన విషయం జరుగుతుంది. 4:30 or 5 o'clock ఆ టైంకి కథం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అని చెప్పని నాంపల్లి కోర్టులో తీర్పు వచ్చేసింది. షాక్ అసలు ప్రతి ఒక్కళ్ళు, అరే ఇదేంటి నిజంగానే అల్లు అర్జున్కి రిమాండా, 14 రోజుల పాటు రిమాండా అని ప్రతి ఒక్కళ్ళు చాలా షాక్ అవటం జరిగింది. ఒకవైపున 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది అల్లు అర్జున్కి, ఇంకోవైపు ఏమో అక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా దానికి సంబంధించిన చర్చ కూడా అక్కడ జరుగుతోంది, ఆ వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది ఏంటి, మేమేమనుకున్నామంటే అక్కడ ఫైనల్గా హైకోర్టులో చెప్పిన దాన్ని బట్టే కింది స్థాయి కోర్టులు అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే. మరి అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా, అక్కడ తీర్పు రాకుండానే అసలు అక్కడ కేసు అక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఉండగానే ఈలోగానే ఇక్కడ వీళ్ళు తీర్పు ఇచ్చేశారు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అని అన్నారు అని షాక్ అవుతూ ఉంటేనే పోలీసులు తీసుకొచ్చేస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ని వెహికల్లో. ఇక్కడికి చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళడానికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కదా. అసలు ప్రతి ఒక్కళ్ళకి మైండ్ పోతుంది. వాస్తవానికి ఫ్యాన్స్ అనుకున్నప్పటికి కూడా ఎంతోమంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఫ్యాన్స్ ఏమో లక్షల్లో వస్తారేమో, కానీ అరెస్ట్ అంటే అక్కడ మేము యూట్యూబర్లు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు, మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు, అటు పక్కన యూట్యూబర్లు, వీళ్ళందరూ ఒక కొట్లాటలాగే ఉంది తప్ప వీళ్ళు కొట్టుకోవడం అంటే అక్కడ కవరేజ్ కోసం అది సరిపోయింది తప్ప ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా అనిపించారు. కానీ ఒక గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ అయింది కాబట్టి అక్కడ నుంచి ఆ రద్దీలో నుంచి అల్లు అర్జున్ని తీసుకొని చెంచల్గూడ జైలుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇంకొక కిలోమీటర్లో చెంచల్గూడ జైలుకి రీచ్ అవుతారు అల్లు అర్జున్ అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆల్మోస్ట్ 5:30 ఆర్ ఆ టైంలో ఇంకా హైకోర్టు కూడా ఇక ఫినిషింగ్ అక్కడికి లాస్ట్గా దీనికి సంబంధించిన తీర్పు వస్తుంది. మోస్ట్ 5:30 అయింది అనుకుంటాను, 5:30 ఆ టైంలో, 5:30, 6 o'clock ఆ టైంలో హైకోర్టు నుంచి తీర్పు వచ్చేసింది. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు అని హైకోర్టు నుంచి తీర్పు వచ్చేసింది. అసలు ట్విస్ట్, వీళ్ళేమో నాంపల్లి కోర్టు వాళ్ళేమో అంటే నాంపల్లి కోర్టు అనేది హైకోర్టుతో కంపేర్ చేసుకున్నప్పుడు కింది స్థాయి కోర్టు, వీళ్ళు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. హైకోర్టు మాత్రం
ఖచ్చితంగా హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని కింది స్థాయి కోర్టు ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి 14 రోజుల రిమాండ్ ఏదైతే నాంపల్లి కోర్టు తెలియజేసిందో, సో అక్కడ ఆల్రెడీ దాన్ని ఖండిస్తూ కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేసి దాని మీద వాదనలు జరిపారు. కాబట్టి దానికి అంగీకరిస్తూ 14 రోజుల రిమాండ్ను కూడా పక్కన పెట్టి మధ్యంతర బెయిల్ ఇమ్మీడియట్గా తక్షణమే రిలీజ్ చేయాలి అల్లు అర్జున్ని అనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. మరి ఏంది ఇంకా ఆ విషయం చెంచులు కూడా జైలు బయట ఉన్నప్పుడే అల్లు అర్జున్ అప్పటికే వచ్చేసింది. సో యాజ్ పర్ ఇప్పుడు రాగానే ఇంకా ఆగిపోయి నువ్వు ఇంటికి పో అన్నారు కదా, తర్వాత ఫర్దర్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఇది అక్కడ మధ్యంతర బెయిల్ రాగానే ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు కూడా దానికి సంబంధించినటువంటి ఫిజికల్ కాపీస్ని, అలాగే ఆల్రెడీ 14 రోజుల రిమాండ్కి సంబంధించిన కాపీస్ని వీటన్నింటిని కూడా సబ్మిట్ చేస్తూ ఆ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుని వాటి మీద సైన్లు చేసి ఇదంతా చేయాల్సి ఉంటుంది అల్లు అర్జున్ కూడా. సో ఇందులో భాగంగానే ఇక ఆల్మోస్ట్ జైలు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి లోపలికి తీసుకెళ్ళిపోయారు అల్లు అర్జున్. ఎందుకంటే వీళ్ళు కాపీలు అన్ని సబ్మిట్ చేసి ఇప్పుడు సూపరింటెండెంట్ సైన్లు ఎన్ని చేసిన తర్వాత మాత్రమే అప్పుడే బయటకు వస్తాడు అల్లు అర్జున్. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్. రాత్రి 8 అయింది, 9 అవుతుంది. అరే ఒక పక్కేమో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. ఏంటి ఇంకా రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పనుకున్నారు. సరే, ఇక్కడ నేను చాలా డీటెయిల్గా మాట్లాడతాను. బ్రదర్, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని చెప్పారు. మరి ఇందాక నేను మీకు చెప్తాను చెప్పాను కదా, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, అసలు కోర్టులో జరిగినటువంటి వాదనల గురించి చెప్పలేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ హైకోర్టులో అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, అల్లు అర్జున్ తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వీళ్ళు వాదించినటువంటి వాదనలు ఏంటంటే, వాస్తవానికి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా బందోబస్తును ఏర్పాటు చేయలేదు అని వీళ్ళ తరపున ఉంటే, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ హీరోయిన్లను రావద్దని చెప్పాము అనే విషయము చిక్కడపల్లి పోలీసుల తరపు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటరు అక్కడ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. డి అంటే డి, మామూలుగా కాదు, ఒక పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది అసలు అక్కడ. ఎందుకంటే పోలీసులు ఏమో ఆయన రిమాండ్ చేయాలని అల్లు అర్జున్ని, ఇటు పక్కన అడ్వకేట్స్ ఏమో ఖచ్చితంగా విడిపించాలని చెప్పని డి అంటే డి అన్నట్టు జరిగినాయి అక్కడ వాదనలు. సో ఆ సందర్భంలోనే ఒకళ్ళు పోటీ పడుతున్నారు. అది అసలు అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం లేదు అని చెప్పని అల్లు అర్జున్కు సంబంధించిన న్యాయవాదులు వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు వాదిస్తున్నారు, ఇక్కడేమో ఆయన ప్రమేయం ఉందని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ సందర్భంలోనే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు ఒక పాయింట్ని రైస్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే, ఒక పాత కేసుకు సంబంధించి 2020 సంవత్సరంలో బాంబే హైకోర్టులో అన్వయ్ నాయక్ అనే ఒక డిజైనర్ ఆత్మహత్య కేసు ఒకటి ఉంది. ఆ ఆత్మహత్య కేసులో రిపబ్లిక్ టీవీకి సంబంధించిన అర్నబ్ గోస్వామి అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పెద్ద ఆయన ఇప్పుడు చీఫ్ ఒక రిపబ్లిక్ ఛానల్కు సంబంధించి యజమాని, అండ్ ఆ ఛానల్ని రన్ చేస్తున్నారు ఆయన ఆ ఆత్మహత్య కేసులో ఆయన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆయన బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు బాంబే హైకోర్టులో. తన ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు సంబంధం లేదు, అసలు ఈ కేసుకు సంబంధించి నన్ను బాధ్యుడిగా చేర్చారు, నన్ను ఇన్వాల్వ్ చేశారు, నా మీద పలానా రాంగ్ సెక్షన్స్ నమోదు చేశారు, దీని మీద నాకు బెయిల్ కావాలని బాంబే హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కోసం చేసుకున్నప్పుడు బాంబే హైకోర్టు క్యాన్సిల్ చేసింది బెయిల్ పిటిషన్ని. ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశాడు తెలుసా, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో అప్పుడు చంద్రచూడ్ ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జి ఆయన దాన్ని మొత్తం విచారించి ఆ కేసులో అర్నబ్ గోస్వామితో పాటు ఉన్నటువంటి మిగతా ఇద్దరు వ్యక్తుల్ని ఎవరినైతే అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారో, అన్వయ్ నాయక్ అనే డిజైనర్కు సంబంధించినటువంటి ఆత్మహత్య కేసులో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగిందో వాళ్ళకి మధ్యంతర బెయిల్ని మంజూరు చేశారు 50,000 పూచికత్తుతో. ఇదే అంశాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ అడ్వకేట్స్ హైకోర్టు జడ్జి ముందు పెట్టారు. అదే మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా ఉంది. బందోబస్తు నిర్వహించాల్సినటువంటి పోలీసులు కింద అల్లు అర్జున్ వచ్చేసి అక్కడంతా హడావిడి వాతావరణం జరుగుతోంది. ఫస్ట్ ఫ్లోర్లో బందోబస్తును నిర్వహించవలసిన వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వచ్చడం తెలిసి ఆ ఫ్లోర్ని వదిలేసి కిందకి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి ఆయన చూడటం కోసం వచ్చారు. ఈ రకంగా కూడా
అక్కడ పరిస్థితులు అనేవి శృతి మించినాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. సో ఇది జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇంటిమేషన్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఆయన యొక్క ప్రత్యక్ష ప్రమేయం అనేది లేదు. అంటే ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించి అప్పుడు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. సో ఇట్లా ఈ రకంగా మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్కి దక్కింది. ఇక బెయిల్ వచ్చింది 9 గంటలకి, 8 గంటలకి రిలీజ్ అవుతున్నాడు, వచ్చేస్తున్నాడు మరి కొద్దిసేపట్లో అంటున్నారు, రావట్లా. 9 గంటలకి వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్ బయటకు అంటున్నాడు, రావట్లా. రీజన్ ఏంటంటే ఒకటే చెప్తున్నారు, హైకోర్టులో అప్లోడ్ అయినటువంటి కాపీసు, మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి కాపీసు, రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి కాపీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాపీస్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడానికి సంబంధించి, ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడం కాదు, ఫిజికల్ కాపీస్ని సబ్మిట్ చేయాలి. ఫిజికల్ కాపీస్ అనేవి ఏవి, అవి లేవు అనే విషయం దగ్గర ఆర్గ్యుమెంట్స్ జరిగే వరకు ఇంకా అసలు అప్పుడు అడ్వకేట్స్ అలా పట్టుకుంటున్నారు. అరే ఇమీడియట్గా ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చేసారు, అల్లు అర్జున్ పంపించేస్తారేమో అనుకుంటే ఎట్లా జరుగుతుంది ఏంటి, ఇంకా పంపించట్లేదు, ఇంకా ఆ కాపీ ఈ కాపీ అని అడుగుతున్నారని వాళ్ళు ఆ కాపీస్ కూడా తీసుకొచ్చారు. ఆ కాపీస్ అవన్నీ సబ్మిట్ చేసి దాన్ని ఆన్లైన్ చేసేంత వరకు 11:30 అయింది. ఈలోగానే చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పరిస్థితి కొంచెం ఆయన బెయిల్ ఇచ్చారు వాస్తవమే కానీ లేట్ అయిపోయింది, ఇవాళ నైట్ ఆయన జైల్లోనే ఉండొచ్చు, మ్యాక్సిమం రేపు ఉదయం ఆయన రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ అరే ఇవాళ రిలీజ్ అయిపోతాడు అనుకుంటే మళ్ళీ రేపటి దాకా మేము ఇంకా తలనొప్పి. ఎందుకంటే ఒక టీం ఏమో అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ ఇంటి దగ్గర ఉన్నాం, ఇంకొక టీం ఏమో చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాం, రెండు దగ్గర అన్ని కెమెరాలన్నీ రెడీ పెట్టుకొని కూర్చున్నాం. ఆయన ఏమో రిలీజ్ అవ్వట్లేదు, 10 అవుతుంది, 11 అవుతుంది, అసలు అన్నం లేవు, నీళ్లు లేవు. అంతే, ఇంకా రిపోర్టర్స్ పని అంటేనే అట్లా ఉంటుంది, చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఇది చెప్తే చాలామంది రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ నేను దాని గురించి పెద్దగా హైలైట్ చేయదలుచుకోలేదు. బట్ అల్లు అర్జున్ విషయం మాత్రమే తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం అనేది ఇంకా బెయిల్ అనేది ఇక రేపటి వరకు ఉంచే ప్రయత్నాలే జరుగుతున్నాయి అని అల్లు అర్జున్ తండ్రి భావించాడో, లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఇమ్మీడియట్గా అక్కడ ఆయనకున్నటువంటి బెంజు, రేంజ్ రోవర్, హై ఎండ్ వెహికల్స్ మొత్తాన్ని కూడా అక్కడే పడేసి ఒక ప్రైవేట్ క్యాబ్ను బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాడు అల్లు అరవింద్. అలా నైటు ఆయన అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక పొద్దున్నే 6 గంటలకి అలా ఆల్రెడీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి 6 గంటలకి ఫ్రంట్ గేట్ నుంచి, చెంచల్గూడ ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా, జైలు ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి పంపించారు అల్లు అర్జున్ని. సెలబ్రిటీ కావచ్చు కానీ బట్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని, ఇంకా మిగతా సినీ ప్రముఖులు వాళ్ళందరూ కూడా చాలా వరకు ఫ్రంట్ గేట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ నాకు తెలిసి తొలిసారి బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ మాత్రమే పంపించడం జరిగింది. సో ఆయన కట్ చేస్తే 6:35 or 7 o'clock కట్ చేస్తే అందరూ జూబ్లీ హిల్స్కి ఇంటికి వచ్చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. జూబ్లీ హిల్స్ ఇంటికి రాలా, 7 o'clockకి సీదా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పోయి ఇంకా నేను జరిగినటువంటి పరిణామాలు అక్కడ పుష్ప మూవీ టీము, దిల్ రాజు, లేకపోతే అల్లు అరవింద్, వీళ్ళందరూ ఫాదరు సన్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. అక్కడి నుంచి 1 గంట తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్ ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత మీకు ఆ ఎమోషనల్ వీడియోస్ అన్ని కనిపిస్తాయి. ఫ్యామిలీతో హగ్ చేసుకోవటం, పిల్లలు, భార్య వాళ్ళందరినీ హగ్ చేసుకోవటం ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ముందు మీడియాతో కూడా మాట్లాడతాడు. హగ్ చేసుకున్న వెంటనే మీడియాతో మాట్లాడి, సో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే మాత్రం బాధాకరం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా 20 ఏళ్ల కెరీరు దగ్గర చాలా సినిమాలకి, నా సినిమాలకి, నా రిలేటివ్స్ సినిమాల అందరికీ, మా మామయ్య సినిమాలన్నిటికీ, అందరి సినిమాలకు కూడా వెళ్ళాను. బట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే మాత్రం బాధాకరం, దానికి ఇప్పటికీ చింతిస్తున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా రేవతి ఎవరైతే ఆ సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వ్యక్తి, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కుటుంబానికి నేను అండగానే ఉంటాను. ఇది యాక్సిడెంటల్గా అనుకోని విధంగా జరిగినటువంటి ఘటన అయినా సరే నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాము. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దండాలు పెట్టి ఎల్లప్పుడూ ఫ్యామిలీతో గ్యాదర్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అల్లు గార్డెన్ అని చెప్పని పక్కన ఉంటుంది, ఇంటిని అనుకునే ఇల్లు చాలా స్పేసియస్గా ఉంది ఇల్లు కూడా.
సో పక్కన అల్లు గార్డెన్ ఉంటుంది. అక్కడ కెమెరాలు మొత్తాన్ని కూడా లోపలికి, అప్పుడు రిపోర్టర్ల మొత్తాన్ని కూడా, కెమెరాలు ఛానల్స్ మొత్తాన్ని కూడా లోపలికి ఇన్వైట్ చేశారు. లోపలికి ఇన్వైట్ చేసి మాకందరికి అక్కడ ఒక ఏర్పాట్లని ఇవి చేశారు. చేసి 1 by 1 అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇంకా మిగతా సెలబ్రిటీస్ ఎవరెవరు, నాగ చైతన్య వచ్చాడు, శ్రీకాంత్ వచ్చాడు, అలాగే రాణా వచ్చాడు, విజయ్ దేవరకొండ వచ్చాడు, ఇక ఆనంద్ దేవరకొండ వచ్చాడు. అట్లా రకరకాలుగా ఎవరైతే హీరోస్ వాళ్ళు ఉన్నారో, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, దిల్ రాజు, హరీష్ శంకర్ అందరూ వచ్చారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా కవర్ చేశాం. కొంచెం టిఫిన్లు అవన్నీ కూడా తీసుకొచ్చారు. మధ్యలో గ్లాస్లో వచ్చి అల్లు అరవింద్ గారు మాట్లాడారు. మాకు ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు అనేటువంటి విషయాల్ని ఒక 1 minute మాట్లాడేశారు. మిగతా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ జోలికి వెళ్లకుండా. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా చాలా డీసెంట్గా మాట్లాడారు. వాస్తవానికి నా పక్కనే, నేను ఇంకా పక్కన ఇక్కడ ఆయన అలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మేము అందరికి రిపోర్టర్లు అంటే పెన్ మీదగా ఏదో మాకు కుర్చీలు అవి కూడా చూసుకోం, కొంచెం పక్కనే ఉంటాం కాబట్టి అట్లా కూర్చొని సరదాగా ఆయన మాట్లాడుతుంటే చూసాము. నా ఎదురుగా ఉన్నాడు. సరే, నాకు ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది ఒకసారి ఆ విజువల్లో కూడా నా దగ్గర ఉంది. ఆ విజువల్ కూడా కొంచెం నా ఫోన్తో తీసినటువంటి విజువల్ కూడా ఉంది, అది కూడా వేసి చూపిస్తాను. మధ్యలో నేను ఫోన్లో తీసినటువంటి కొన్ని విజువల్స్ ఏమన్నట్టు కూడా ప్లే చేస్తాను లాస్ట్లో, చూడండి. సో ఇది అండి టోటల్గా జరిగినటువంటి విషయం. ఇలా కేసు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ అవ్వడం వరకు ఈ పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. సో మీకేమనిపిస్తుంది? అన్యాయంగా జరిగింది అనిపిస్తుందా, లేకపోతే సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది? ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిన్న మనం వాటి గురించి మాట్లాడదు. కానీ అల్లు అర్జున్ విషయంలో నిన్న జరిగినటువంటి వ్యవహారం అయితే ఇది. కేసు దగ్గర నుంచి ఆయన రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఇది ఎవడో చెప్తే నేను మాట్లాడుతున్నాను అని మీకు ఖచ్చితంగా అస్సలు అనిపించదు. ఒరే, వీడు ఖచ్చితంగా ఆ స్పాట్లో ఉన్నాడు, నిన్నంతా కూడా కేసును ఫాలో అప్ చేశాడు దగ్గరుండి, మీకు చాలా బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ చెప్పేశాను. ఒక ఛానల్కు సంబంధించి ఒక ప్రముఖ జర్నలిస్ట్గా ఉన్నాం కాబట్టి మేము ఆ కేసులను ఫాలో అప్ చేస్తాం కాబట్టి వాటిని పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం మాకు ఉంటుంది. సో ఇది ఇంకా ఎవడు ఏం చెప్పినా సరే అది అబద్ధమే. ఇంతకు మించి ఇంకెవడు చెప్పలేడు మీకు ఈ కేసులకు సంబంధించి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఇంకా బాగా నచ్చితే మాత్రం సూపర్ థ్యాంక్స్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.